2019 రాజమండ్రి ఎంపీగా మార్గాని భరత్రాం గెలిచారు. ఆ తర్వాత జిల్లా అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి పాలైంది. దీంతో 2 చోట్ల సుదీర్ఘకాలం పాటు మార్గాని భరత్రాం పెత్తనం చెలాయించాడు. 2024 ఎన్నికలకు ముందు రాజమహేంద్రవరం అసెంబ్లీ గడ్డ తన రాజకీయ అడ్డా అంటూ శ్రేణులతో ప్రచారం చేయించుకున్నారు. అభివృద్ధి కార్యకలాపాల వ్యవహారంలో కొంతవరకు ప్రజల మన్ననలు పొందినప్పటికీ వ్యక్తిగత వ్యవహార శైలితో పార్టీ క్యాడర్కు దూరమయ్యారు. దీంతో 2024 ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసి చేతిలో 71,000కు పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం చెందారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు టీడీపీ నుంచి కొంతమందిని బలవంతంగా తన గూటికి చేర్చుకున్నప్పటికీ వారంతా మనస్ఫూర్తిగా అతని విజయం కోసం కృషి చేసిన దాఖలాలు లేవు. ఎన్నికల అనంతరం వారంతా పాతగూటికి చేరిపోయారు. ముఖ్యంగా ఏపీ పేపర్ మిల్ వ్యవహారంలో వివాదాస్పద కార్మిక నేతగా పేరు గడించిన ప్రవీణ్ చౌదరిని వెనకేసుకు రావడం మొదలుకొని అనేక అంశాలు మార్గాని భరత్రాం ఓటమికి కారణమయ్యాయి. నగర అధ్యక్ష హోదాను కట్టబెట్టి నేటికి సుమారు 6 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో నగర కమిటీ గాని, అనుబంధ సంఘాల కమిటీలను గాని నియమించిన దాఖలాలు లేవు. అటు నగర అభివృద్ధికి పాటుపడ్డ పరిస్థితి కూడా లేదు. కనీసం అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చేందుకు కూడా కృషి చేయలేదన్న ఆరోపణలున్నాయి. రాజమండ్రి నేతల్లో వేలపై లెక్కించదగ్గ వారు మాత్రమే మార్గాని భరత్రాం వెంట నడిచారు. మిగిలిన నేతలెవ్వరూ మార్గాని భరత్ కార్యాలయానికి హాజరవుతున్న పరిస్థితి గాని, చేస్తున్న కార్యక్రమాలకు హాజరవుతున్న వైనం గాని లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. అయితే ఇందుకు ఎన్నికల సమయంలో క్యాడర్ నుంచి ఖర్చు చేయించిన మొత్తం డబ్బులను మార్గాని భరత్ తిరిగి చెల్లించకపోవడమే ప్రధాన కారణంగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు కేవలం స్థానికంగా జరిగే ఫంక్షన్లకు, కమర్షియల్ ఓపెనింగ్స్ కు మాత్రమే భరత్ పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మార్గాని భరత్రాం, రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య వర్గపోరు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ రగడపై పార్టీ అధినేత జగన్ ఎదుట పంచాయతీ కూడా జరిగిందట. ఇద్దరినీ కలిసి పనిచేయాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ వర్గాలు ఏకం కాలేదు, పగలు చల్లారలేదు. ఒకానొక సమయంలో ఇద్దరినీ కలిసి ఒకే వేదికపై మీడియాతో మాట్లాడించేందుకు అప్పటి రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ వైసీపీ ఇన్ఛార్జ్ కొయ్య మోషన్ రాజు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో వైసీపీ పార్టీలో భరత్, రాజాల వైఖరి తీవ్ర చర్చగా జరిగింది. ఆ తర్వాత సీఎం జగన్ దగ్గరకు వాళ్లను తీసుకెళ్లారు కొయ్యే మోషన్ రాజు. ఆ సమయంలో వారిద్దరిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీలో చర్చ జరిగింది. ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని, పార్టీకి నష్టం రాకుండా వ్యవహరించాలని వార్నింగ్ ఇచ్చారట. ఆ భేటీ తర్వాత ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడింది లేదు. సీఎం దగ్గర సమస్య పరిష్కారం అయిందా లేదా అని ఎమ్మెల్యే రాజా సైతం నోరు మెదపలేదు. ఇక త్వరలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగే అవకాశముండడంతో పార్టీని భరత్ కూటమికి దీటుగా నడపలేరనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మార్గాని భరత్ మాత్రం రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాతో పాటు మాజీ ఎంపీగా మాత్రమే ప్రచారంలో ఉంటూ అడపాదడపా ప్రెస్మీట్లతో సరిపెట్టేస్తున్న వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. నగర పార్టీ అధ్యక్షుడిగా తన హోదాను తను ఎక్కడా చెప్పుకోవడం లేదు, కనీసం ప్రచారంలో కూడా ఉంచడం లేదు. ఒకవేళ ఆయనకు ఆ బాధ్యతల నిర్వహణ ఆయనకు ఇష్టం లేనట్టే అయితే అధిష్టానం మరొకరికైనా ఆ బాధ్యతలను అప్పగిస్తే పార్టీ క్యాడర్కు ఒకంత ఊతమిచ్చినట్లు అవుతుందని ఆ పార్టీ క్యాడరే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు మార్గాని భరత్ బీజేపీ పార్టీ వైపు చూస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పెద్దల హామీతోనే వైసీపీ పార్టీతో పట్టుపట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ కీలక నేతలకు సైతం టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. ఇక అదును చూసి పార్టీ జంప్ అయ్యే అవకాశాలు లేకపోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పార్టీ ఆదేశాలు బేఖారతు చేస్తున్న భరత్ ఇటీవల జిల్లాలో చలో తుని కార్యక్రమానికి సైతం ముఖం చాటేశాడు. బీజేపీ పార్టీ వైపు భరత్ కర్చీఫ్ వేశాడని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే చుక్కానీ లేని నావలా ఉంటుంది రాజమండ్రి అర్బన్ వైసీపీ పరిస్థితి. దీంతో అధిష్టాన నిర్ణయంపై వైసీపీ క్యాడర్లో తీవ్ర ఆందోళన నెలకొంది.